కాంగ్రెస్ సర్కారు పంట రుణమాఫీ పథకం రైతులను ఆగమాగం చేస్తోంది. రాష్ట్రంలో అనేక మందికి రుణమాఫీ కాలేదు. డీసీసీబీ ఫ్యాక్స్లతో సగం మందికే మాఫ్ అయింది. ఏం తప్పిదం జరుగుతుందోనని రైతులు కంగారు పడుతున్నారు. ఫిర్యాదు చేసేందుకు ఏఈఓల దగ్గరకు పరుగులు తీస్తున్నారు. సాగు పనులు పక్కన పెట్టి బ్యాంకుల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి ఏర్పడింది. లక్షలోపు రుణమాఫీ అమలవుతున్న తీరుపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తొలి జాబితాను చూసిన తర్వాత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలోపు రుణమే ఉన్నప్పటికీ తమ పేర్లు జాబితాలో కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాబితాలో పేర్లు ఉన్నవారికి కూడా సంపూర్ణంగా మాఫీ కాలేదని, అరకొరగానే మాఫీ అయిందని రైతులు చెబుతున్నారు. మండల, జిల్లా స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫిర్యాదు సెంటర్లకు, ఏఈఓలకు రైతుల నుంచి వందల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయి. తమకు రుణమాఫీ అయిందో లేదో తెలుసుకునేందుకు బ్యాంకుల ముందు రైతులు బారులు తీరుతున్నారు. అధికారుల నుంచి సరైన సమాచారం లభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. డీసీసీబీలో రుణమాఫీ సమస్య మరింత ఎక్కువగా ఉందని రైతులు చెబుతున్నారు. 1,00,000 వరకు రుణమాఫీ కావాల్సిన వారిలో సగం మందికి కూడా మాఫీ కావడం లేదని, భారీ సంఖ్యలో రైతుల పేర్లు గల్లంతవుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. రుణమాఫీలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. తొలి జాబితాలో రుణమాఫీ అయిన రైతులకు కూడా మొత్తం రుణ నిధులు ఖాతాలో జమ కావడం లేదు. ఉదాహరణకు, ఒక రైతుకు అసలు వడ్డీతో కలిసి 70,000 రుణముంటే మొత్తం 70,000 మాఫీ కింద రైతు ఖాతాలో జమ కావాలి. కానీ విచిత్రంగా ఆ రైతు ఖాతాలో 20,000 జమ అవుతున్నాయి. చాలా బ్యాంకుల్లో ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతోంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర శాఖల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ బ్యాంకుల్లో చాలా మంది రైతులకు మాఫీ మొత్తంతో పోలిస్తే తక్కువ నిధులు ఖాతాలో జమవుతున్నాయి. అయితే దీనికి కారణం అధికారులు కూడా చెప్పకపోవడం గమనార్హం. ఇలాంటివి బ్యాంకులు తప్పిదాల వల్లే జరిగాయని, నిధులు జమ చేయడంలో ఎలాంటి పొరపాటు లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. నిర్మల్ జిల్లా మాబడ మండలం పొన్కల్ గ్రామంలో గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1,00,000 వరకు రుణమాఫీ కావాల్సి ఉన్న రైతుల ఖాతాల్లో 30,000, 40,000, 60,000 మాత్రమే జమయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం గానుగపాడు సొసైటీలో 1,00,000 వరకు రుణమాఫీ కావాల్సిన రైతులు 2,500 మంది ఉంటే 500 మందికి మాత్రమే మాఫీ అయింది. గుంపెన సొసైటీలో 1,800 మంది రైతులకు గాను 300 మందికి మాత్రమే రుణమాఫీ అయింది. జనగామలో తిరుపతి అనే రైతుకు వడ్డీతో కలిపి 86,000 రుణముంటే ఆ రైతు ఖాతాలో 13,497 మాత్రమే జమయ్యాయి. రంగారెడ్డి జిల్లా డీసీసీబీ పరిధిలో 1,00,000 లోపు రుణం తీసుకున్న రైతులు సుమారు 34,000 వరకు ఉన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో 11,700 మంది పేర్లు మాత్రమే వచ్చాయి. మిగిలిన 22,000 మంది రైతుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది.